Hi, hello, namaste. My name is Deepthi and I'm the Digital Marketing Intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి, విచ్ ఈస్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్, అంటే మ్యాచెస్ ఆఫ్ కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మనము చాలా ఎస్సీఆర్పి మీద ఆర్ఎల్స్ మనం ఏదైనా గూగుల్ యాడ్స్కి సంబంధించిన అయితే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ మీద ఏదైనా గూగుల్ మీద అయితే మనం టార్గెట్ చేయడం అది కామన్, ఎస్సీఓలో కానీ ఆర్ఎల్స్ అది గూగుల్ యాడ్స్లో కానీ. ఫస్ట్ ఎస్సీఓలో అయితే మనం ర్యాండమ్గా కొన్ని కీవర్డ్స్ ఇస్తాము, ఆ కీవర్డ్స్ ఎస్సీఆర్పి మీద ర్యాంక్ అవ్వాలని చూస్తాము, అది ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్లో ఉన్నాం కాబట్టి గూగుల్ యాడ్స్లో డిఫరెంట్ మ్యాచ్ కీవర్డ్స్ అనేది ఉంటాయి. అంటే మనము కొన్ని సింబల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ సింబల్స్ మనం చెప్తేనే గూగుల్కి దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్లో కొంచెం వర్క్ చేసి మనకి కావాల్సిన కీవర్డ్స్ అయితే మనకి ఇస్తుంది. అర్థమవుతుంది అనుకుంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఏంటి అంటే ఆ డిఫరెన్స్ బిడ్డింగ్ అండి. ఎస్ఈఓలో బిడ్డింగ్ లేదు, ఇక్కడ మనం బిడ్డింగ్ ఉంది. అందుకని మనము ఏదైతే యాడ్స్కి కానీ ఏదైనా కీవర్డ్స్కి కానీ ఆలోచించి టార్గెట్ చేయాలి. ఎందుకంటే మనం అందులో డబ్బులు పెడుతున్నాం కాబట్టి మనం పెట్టిన డబ్బుల్లో 1 రూపీ కూడా వేస్ట్ అవ్వకూడదు. మనం పెట్టిన 1 రూపీకి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి గూగుల్లో. అంటే మనం చాలా జాగ్రత్తగా బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి యాజ్ వెల్ యాజ్ టూల్స్ హెల్ప్ తీసుకొని మనము చక్కగా బిడ్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లో రేంజ్ బిడ్డింగ్ నుంచి మినిమం బిడ్డింగ్ నుంచి మ్యాక్సిమం బిడ్డింగ్ వరకు మనం ఎంత అయితే మన స్తోమతికి తగ్గట్టు మనం బిడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంటాయండి మ్యాచెస్. ఫస్ట్ వన్ ఈజ్ బ్రాడ్ మ్యాచ్, సెకండ్ వన్ ఈజ్ ఫ్రేజ్ మ్యాచ్, థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫోర్త్ వన్ ఈజ్ నెగిటివ్ మ్యాచ్. ఈ 4 ఆప్షన్స్ గురించి నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఫస్ట్ వన్ ఈజ్ బ్రాడ్ మ్యాచ్. ఇప్పుడు నేను ఈ 4 ఎగ్జాంపుల్స్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఆల్రెడీ స్వీట్ షాప్ మీద చేశాను కాబట్టి అదే తీసుకుంటాను, స్వీట్ షాప్ మీదే తీసుకుంటే సో దట్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో నేను తీసుకున్న కీవర్డ్ అయితే స్వీట్ షాప్ అండి. స్వీట్ షాప్ అయితే మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము, కానీ ఆ గూగుల్కి మనం ఏ రకమైన మ్యాచ్తో మనము సర్చ్ చేస్తున్నామని గూగుల్కి ఎలా తెలుస్తుంది? మనం కొంచెం సింబల్స్ ఇవ్వాలి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్ షాప్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనము గూగుల్లో ఏదైతే కీవర్డ్తో ర్యాంక్ చేస్తున్నామో, ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా చాలా కిటుకుగా ఉంటుంది ఈ వీడియో అనేది. మనం స్వీట్ షాప్ అని తీసుకున్నాం కదండి, మనము స్వీట్ షాప్ అని మనము ఏదైతే కీవర్డ్ని ఇన్సర్ట్ ఆర్ఎల్స్ మనం ఏదైతే కీవర్డ్ని టార్గెట్ చేస్తామో ఎస్సీఆర్పి మీద, అందులో స్వీట్ షాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఉంటే దాన్ని బ్రాడ్ మ్యాచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ స్వీట్ షాప్ ఇన్ ప్రొద్దుటూర్ అని నేను సర్చ్ చేస్తున్నాను ఎస్సీఆర్పి మీద. ఇందులో స్వీట్ షాప్ అనేది నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అన్నమాట. ముందు వెనకాల ఏదైనా ఉండని, మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో ఆర్ఎల్స్ స్వీట్స్ కానీ ఆర్ఎల్స్ షాప్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ స్వీట్స్ ఇన్ ప్రొద్దుటూర్ అనేది, ప్రొద్దుటూరులో ఫేమస్ స్వీట్స్ ఉంటాయి. తంగేడుపల్లి మైసూర్ పాక్ అని చెప్పేసి, అగర్వాల్ పాల్కోవా అని చెప్పేసి, అది కొంచెం పక్కన పెట్టేద్దాం. సో మనము స్వీట్స్ అని తీసుకున్నాం, మనం తీసుకునేది స్వీట్ షాప్, కానీ ఇక్కడ నేను స్వీట్స్ అని చెప్పేసి ఎస్సీఆర్పి మీద ర్యాంక్ చేస్తున్నా, ఎస్సీఆర్పి మీద టార్గెట్ చేస్తున్నా, ఫేమస్ స్వీట్స్ ఇన్ ప్రొద్దుటూర్ అని చెప్పేసి. సో నేను ఒక్క వర్డ్ అయినా, నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 1 వర్డ్ అయినా నేను ఎస్సీఆర్పి మీద ఎస్సీఆర్పి మీద టార్గెట్ చేస్తున్నాను కాబట్టి దాన్ని బ్రాడ్ మ్యాచ్ అంటారు. బ్రాడ్ మ్యాచ్ మీన్స్ సింపుల్గా చెప్పాలి అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 1 వర్డ్ అయినా ఉండాలి మనం తీసుకున్న కీవర్డ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రాడ్ కీవర్డ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ఫ్రేజ్ కీవర్డ్స్ అన్నమాట. అదే స్వీట్ షాప్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ముందు వెనకాల మన కీవర్డ్ని డిస్టర్బ్ అవ్వకుండా ముందు వెనకాల మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ బెస్ట్ స్వీట్ షాప్ ఇన్ ప్రొద్దుటూర్, ఫేమస్ స్వీట్ షాప్ ఇన్ ప్రొద్దుటూర్, అఫోర్డబుల్ స్వీట్ షాప్ ఇన్ ప్రొద్దుటూర్. చూడండి, నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి ఏది డిస్టర్బ్ చేయట్లేదు అండ్ నేను స్వీటు షాప్ మధ్యలో నేను ఏది పెట్టట్లేదు. స్వీట్ షాప్కి అటు ఇటు నాకు నచ్చింది నేను యాడ్ చేసుకుంటున్నాను, కానీ మధ్యలో నేను కట్ చేసి ఏ ఒక్క వర్డ్ని కూడా నేను ఎక్స్ట్రా చెయ్యలేదు. దీనిని ఫ్రేజ్ మ్యాచ్ అంటారనమాట. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ని డిస్టర్బ్ చేయకుండా, మనం తీసుకున్న కీ ఫ్రేజ్ని డిస్టర్బ్ చేయకుండా ముందు వెనకాల ఏమన్నా పెట్టుకోవచ్చు, దానిని ఫ్రేజ్ మ్యాచ్ అంటారు.
అర్థమవుతుంది అనుకుంటాను. ఈ ఫ్రేజ్ మ్యాచ్ని గూగుల్కి ఫ్రేజ్ మ్యాచ్కి సంబంధించిన కీ ఫ్రేజ్ని సెర్చ్ చేస్తున్నాము అని గూగుల్కి ఎలా తెలియాలి అంటే కీవర్డ్కి పైన ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెట్టాలి. ఎలా ఎక్స్క్లమేటరీ మార్క్స్ పెడితే గూగుల్కి ఈజీగా అర్థమవుతుంది మనం ఫ్రేజ్ మ్యాచ్ గురించి సెర్చ్ చేస్తున్నాము అని. బ్రాడ్ మ్యాచ్లో ఎట్లాంటి సింబల్ ఉండదు, ఫ్రేజ్ మ్యాచ్లో ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రేజ్ మ్యాచ్. థర్డ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే సేమ్ ఫ్రేజ్ మ్యాచ్ లాగానే ముందు వెనకాల ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేమస్ స్వీట్ షాప్ ఇన్ ముంబై అని చెప్పి పెట్టాను అనుకోండి. సేమ్ నేను పెట్టిన కీ ఫ్రేజ్కే యూజర్ కూడా సేమ్ కీ ఫ్రేజ్తో కానీ సెర్చ్ చేస్తేనే మన కీ ఫ్రేజ్ అనేది యూజర్కి కనిపిస్తుంది. అలా కాకుండా లైక్ సినానిమ్స్తో అయినా సిమిలర్ అవ్వచ్చు, మనం తీసుకున్న కీ ఫ్రేజ్తో అయినా సిమిలర్గా చేయొచ్చు. అలా తీసుకున్నా కానీ కొన్నిసార్లు రిలేటెడ్గా తీసుకున్న కీ ఫ్రేజ్కి యూజర్ సెర్చ్ చేస్తున్న కీ ఫ్రేజ్కి రిలేటెడ్గా ఉన్నా కానీ కొన్నిసార్లు మన కీ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది మనకి గూగుల్లో కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇలా కనిపిస్తే కష్టం అండి గూగుల్ యాడ్స్లో, ఎందుకంటే మన పైసలు అనేది కట్ అయిపోతాయి. సో ఆలోచించుకొని మనము ప్రతిదీ కూడా పెట్టాలి. నేను ఇంతకుముందే క్యాంపెయిన్, హౌ టు క్రియేట్ ఏ క్యాంపెయిన్, హౌ టు క్రియేట్ ఏ యాడ్ గ్రూప్, హౌ టు క్రియేట్ ఏ యాడ్ కాపీ అని చెప్పేసి డీటెయిల్డ్గా స్క్రీన్ రికార్డ్ చేసి నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడే నేను ఈ ఫేస్ వీడియో కూడా నేను పెట్టేస్తాను. సో ఇది కూడా మీరు చెక్ చేస్తే నా గూగుల్ యాడ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను లింక్డ్ఇన్లో పెడుతూ ఉన్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో బ్రాడ్ మ్యాచ్ అయిపోయింది, ఫేజ్ మ్యాచ్ అయిపోయింది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఫోర్త్ వన్ ఈజ్ నెగిటివ్ మ్యాచ్. నేను ఎగ్జాక్ట్ మ్యాచ్కి సింబల్ ఏంటో చెప్పలేదు కదండి. ఎగ్జాక్ట్ మ్యాచ్కి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయన్నమాట. మనము ఫేమస్ స్వీట్ షాప్ ఇన్ ముంబై అని చెప్పి పెట్టాం కదండి, దానికి ఇటు సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. కీ ఫ్రేజ్లో ఏమో ఎక్స్క్లమేటరీ మార్క్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్కి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. అలా పెడితే గూగుల్కి మనం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి సెర్చ్ చేస్తున్నారు, ఓకే వీళ్ళు ఫ్రేజ్ మ్యాచ్ గురించి ఎస్సీఆర్పీ మీద సెర్చ్ చేస్తున్నారు, వీళ్ళు బ్రాడ్ మ్యాచ్ మీద ఎస్ఆర్పి మీద సెర్చ్ చేస్తున్నారు అని చెప్పేసి గూగుల్కి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇది కొంచెం ఈ 3తో పోలిస్తే ఈ నెగిటివ్ అనేది కొంచెం ఇర్రిలవెంట్గా ఉంటుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఫ్రీ స్వీట్ షాప్ సర్వీసెస్ ఇన్ ప్రొద్దుటూర్ అని పెట్టామనుకోండి. మనం ఏం ఫ్రీగా సర్వీస్ చేయట్లేదు, మనం డబ్బులకి మనం అమ్ముతున్నాము. సో ఫ్రీ అనేది లేదు కదా, మనం ఫ్రీ అనే కీ ఫ్రేజ్ని మనం టార్గెట్ చేయలేదు. సో యూజర్ వచ్చేసి ఫ్రీ స్వీట్ షాప్ సర్వీసెస్ ఇన్ ప్రొద్దుటూర్ అని చెప్పి ఎస్సీఆర్పీ మీద టార్గెట్ చేస్తున్నాడు. అప్పుడు మన యాడ్ కనిపించదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ నెగిటివ్ వర్డ్స్లో మనము ఈ ఫ్రీ అని ఇంకా కొన్ని మనకి సంబంధం లేని మనము లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అలా లిస్ట్ అవుట్ చేసి గూగుల్కి ఇచ్చామనుకోండి, గూగుల్ నెగిటివ్ కీవర్డ్స్కి ఎస్సీఆర్పీ మీద ఎస్సీఆర్పీ మీద ఎవరైనా టార్గెట్ చేస్తే అప్పుడు మన కీ ఫ్రేజ్ అనేది కనిపించకుండా చేస్తుంది. ఇది ఫస్ట్ అంటే సేమ్ నీష్కి సంబంధించి ఫ్రీ ఇట్లా కొన్ని సర్వీస్ మనం ఇయ్యని సర్వీసెస్ దాన్ని నెగిటివ్ అంటారు. మనం ఇయ్యని సర్వీసెస్ని యూజర్ గూగుల్ మీద ఎస్సీఆర్పీ మీద టార్గెట్ చేస్తే అది కనిపించదు. అది ఫస్ట్ నెగిటివ్లో. సెకండ్ వన్ ఈజ్ ఇప్పుడు మనము స్వీట్ షాప్ ఇన్ ముంబై ఆర్ స్వీట్ షాప్ ఇన్ ప్రొద్దుటూర్ అని చెప్పేసి టార్గెట్ చేస్తున్నాం. కాదు, యూజర్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి మన వెబ్సైట్లోకి వచ్చి ఆర్ ఎల్స్ మన ఎస్సీఆర్పీ మీద వచ్చి సెర్చ్ చేస్తే అది ఇర్రిలవెంట్ కంటెంట్. సో ఇది కూడా నెగిటివ్ కిందకి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్, ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్, నెగిటివ్ మ్యాచ్ కీవర్డ్స్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.